హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే మనం ఇండియన్ బైక్ డ్రైవర్లో టాప్ 2 ఇచ్చేది చూద్దాం. వన్ అయితే అసలు స్టాచ్యూ ఆఫ్ లిబర్టీలో నుంచి ఉంటాడు. రెండోది అయితే పోలీసులు మామూలుగా తమ్ముడని చెప్తారు. ఇలాంటి ప్రయోగాలను చేసినప్పుడు ఇన్ఫినిటీ హెల్త్ వేసుకోవాలి. అదైతే ఒకసారి వేసుకోవాలి, రెండోసారి వేసుకుంటే డీయాక్టివేట్ అయిపోయింది. ఇప్పుడైతే ఒక బైక్ నెంబర్ అయితే కొడుతుంది సింపుల్గా. నేనైతే బుల్లెట్ బైక్ నెంబర్ చీట్ కూడా తెలుసుగా 49. ఇప్పుడైతే మనం 555 నొక్కుతాం. 555 నొక్కితే అయితే ఒక ప్లేన్ అయితే వచ్చింది, ఎల్లో కలర్ ప్లేన్. ఇది వాడైతే చాలా 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 రోజులైతే అవుతుంది. నేనైతే అంతగా అయితే ఇప్పుడైతే ఇది వాడలా, ఎందుకంటే దీని కంట్రోల్స్ అంత స్మూత్గా అయితే ఉండదు. ఇప్పుడైతే మనం ఈ ఏరోప్లేన్ స్టీరింగ్ దగ్గరికి ఈ బైక్ని కూడా తీసుకురావాలి. బైక్ సింబల్, ఏరోప్లేన్ సింబల్ రెండు ఒకే చోట పడాలి. ఈ బైక్ని అయితే అక్కడ తీసుకెళ్ళాలి. నేను చేసేది జాగ్రత్తగా చూస్తేనే మీరు కూడా అలాంటివి చేయొచ్చు. సో వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడైతే సైకిల్ సింబల్ అండ్ బైక్ సింబల్ ఒకే చోటకు వచ్చేది తీసుకెళ్దాం. నేనైతే పక్క అయితే తీసుకొచ్చేస్తాను, మీరు కూడా ఇలాగే తీసుకురండి. ఏ బైక్ అన్నా పర్వాలా, ఇదే బైక్ అని కాదు. వచ్చారు కదా, ఇప్పుడైతే రెండు ఒకే సింబల్ ఇప్పుడు వచ్చింది. ఇప్పుడు దాని మీద అయితే ప్రెస్ చేయండి. నేనైతే ప్రెస్ చేసేటప్పుడు ఓ చూసారు ఎలా గాల్లోకి ఎగిరారు. స్టాచ్యూ ఆఫ్ ఇండియన్ బైక్ డ్రైవర్ అని చెప్పొచ్చు, ఏమని చెప్పొచ్చు మీరైతే అనుకోండి. చూసారు ఎలా గాల్లో ఎగిరారు. ఇంకో బైక్ ట్రై చేయొచ్చు. హెల్మెట్ కూడా పెడుతున్నాడు చూసుకోండి. ఎక్స్లేటర్ ఇస్తే ముందుకు కూడా వెళ్తాడు. ఎలాగే నేనైతే ఇవ్వలేదు. చూసారుగా, ఇదైతే ఫ్యాంటాస్టిక్గా ఉంది గ్లిచ్ అయితే. ఇక మనము వేరే బైక్ అయితే పెట్టుకుందాం. వేరే బైక్ నెంబర్ ఫైర్ బైక్ పెట్టుకుందాం. సారీ ఫ్రెండ్స్, ఫైర్ బైక్ నొక్కబోయి నేనైతే ఇంకో ఏరోప్లేన్ అయితే నొక్కేస్తాను. ఇంకో ప్లేన్ అయితే సారీ ఇప్పుడైతే నొక్కుదాం. అదైతే 4 5లు 5 అయితే నొక్కేస్తాను. ఇప్పుడైతే ఆ రెండు ఒకే దగ్గర రావాలి. అది వచ్చింది. ఇది కూడా అలాగే జరిగి చూడండి. అది మళ్ళీ వచ్చేది స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ మాత్రం మామూలు లేదు. ఇండియన్ బైక్ డ్రైవర్ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ, లేకపోతే ఇండియన్ బైక్ డ్రైవర్ లిబర్టీ. ఇప్పుడైతే నేనైతే పోలీసులు ఇచ్చి చెప్తాను. ఏదైతే క్రేజీగా ఉండిద్ది. ఎంత బాగా మనుషులు ఎవరు కనిపించట్లా, మనుషులు కనిపించబోతే తెలుసుగా 1 2 3 4 5 నొక్కితే అయితే మనకైతే వచ్చింది. ముందైతే మనం ఒక మనిషిని అయితే చంపాలి. చంపిన తర్వాత స్టార్ పడుతుంది. ఒక మనిషిని చంపండి. ఒక మనిషిని చంపా స్టార్ పోయేదాకా వెయిట్ చేయండి. పోయింది అమ్మాయి పోయింది. ఎప్పుడైతే మనమైతే బయటకు అయితే వెళ్ళిపోయినా నేను దూకేస్తాను. ఇదైతే అమ్మాయి మనం 50 హెల్త్ వేసాం కాబట్టి బతికేమో అప్పుడు ఈ పాటు చచ్చిపోయేవాళ్ళం. ఇప్పుడైతే వెళ్దాం. గుర్తుంచుకోండి, కార్లో డ్రైవర్ ఉండాలి. పోలీసు ఉంటేనే అది ఈ గ్లిచ్ అయితే పనిచేస్తుంది. ఈ కారులో లేడు, మరి ఈ కారులో ఉన్నాడని చూద్దాం. ఉంటుంది నాకు తెలిసి. కారు అయితే కదులుతుంది. తొందరగా అయితే వెళ్ళిపోవాలి, లేకపోతే వీళ్ళైతే మాయమైపోతారు. ఇప్పుడైతే మీరు సింపుల్గా కారులోకి అయితే వెళ్ళి ఆ డ్రైవర్ని తోసేసి మళ్ళీ దిగండి. దిగి ఎవరినైనా చంపండి. అవ్వండి స్పీడ్గా చంపండి. స్పీడ్గా చంపేసింది. నాకే క్లిక్ చేయండి. నాకైతే బుల్లెట్లు ఏం తగలట్లేదు.